హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా B12 లోపంతో బాధపడుతున్నారు. చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు కూడా B12 వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. రెగ్యులర్ గా అలోపతిక్ మాత్రలు వేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వడం లేదు, లేదా ఎక్కువగా వేయడం వల్ల శరీరం వేడి తత్వాన్ని కలిగిస్తుంది, చాలా బలహీనపడుతున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఆయుర్వేదంలో మూలికలు ఏదైనా ఉన్నాయని చాలా మంది అడుగుతున్నారండి. విటమిన్ B12 పొందడానికి ఆయుర్వేద మూలికలు చాలా అందుబాటులో ఉన్నాయండి. వీటిని మనం నేరుగా కూడా ఆయుర్వేదిక్ షాప్ నుంచి తెచ్చుకొని మన ఇంట్లోనే వాడుకోవచ్చు. విటమిన్ B12 లోపం వల్ల ముఖ్యంగా చాలా మందిలో కలిగే సమస్యలు శరీర బలహీనతలు, అదేవిధంగా సామర్థ్యం తగ్గిపోవడం, ఏ పని చేయలేకపోవడం, అలసట రావడం, తల తిరగడము, శరీరం పాలిపోయినట్టుగా అవడము, రక్తం వృద్ధి కాకపోవడం, శుద్ధి చేయలేకపోవడము, ఇలా శరీరం ఎప్పుడు కూడా షివరింగ్ ఇలా షివరింగ్ అవుతూ ఉంటుంది, లేదా మెడలో షివరింగ్ అవడము, ఇలా బాడీ అంతా కూడా బలహీనంగా ఉండి ఏ పని చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు బలం కావాలి, ఎనర్జీ జనరేట్ అవ్వాలి, అదేవిధంగా మనం పని చేసుకోవాలి, మన క్యాలరీస్ ఖర్చు అవ్వాలంటే దానికి కావాల్సినటువంటి విటమినే B12. ఇది బి విటమిన్ అంటారు. B1, B3, B6, B12 ఇలా అని వాటి యొక్క కేటగిరీస్ ని డివైడ్ చేయడం. బట్ B12 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం న్యాచురల్ గా ఆయుర్వేద మూలికల ద్వారా మనం ఎంత మోతాదులో కావాలన్నా కూడా మనం పొందవచ్చు. సో ఎక్కువ తక్కువ అనేది ఏముండదు. శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ ని సమతుల్యంగా అందించడానికి ఇవి ఉపయోగపడతాయి. అందులో మొదటి స్థానంలో ఉండేది అశ్వగంధం. అశ్వగంధ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. అశ్వగంధ కొన్ని వందల వ్యాధులను క్యూర్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల వ్యాధులను క్యూర్ చేసే మందులలో ఈ అశ్వగంధను కూడా మేము యాడ్ చేస్తూనే ఉంటాం. అశ్వగంధ శరీర బలాన్ని, పటుత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దాంతో పాటుగా మనకు మరొకటి ఉపయోగపడేది గుడుచి. దీనినే తిప్పతీగ అని కూడా పిలుస్తూ ఉంటారు, జిలాయి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది తిప్పతీగ ఆకులు కూడా మనకు రెగ్యులర్ గా పల్లెటూళ్ళలో కూడా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు సిటీలో కూడా పెంచుకుంటున్నారు. ఈ తిప్పతీగ చూర్ణాన్ని కూడా కషాయం లాగా తాగినా ఇది శరీరానికి కావాల్సినటువంటి బలాన్ని, సామర్థ్యాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అదేవిధంగా మరొకటి వచ్చేసి ఈ B12 లోపం వల్ల ఏర్పడ్డటువంటి సమస్యల్ని క్యూర్ చేయడానికి బ్రహ్మి చూర్ణం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ బ్రహ్మి చూర్ణం కూడా ఈవెన్ చిన్న పిల్లలకు కూడా చాలా మందికి ఇస్తుంటారు, మెదడు వృద్ధి చెందడం కోసం, అదేవిధంగా శారీరక బలాన్ని వృద్ధి చెందడం కోసం బలహీనంగా ఉన్న పిల్లలకు ఈ బ్రహ్మి చూర్ణాన్ని అందిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మి చూర్ణాన్ని కూడా కషాయం రూపంలో కానీ నీళ్ళలో కానీ ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది శరీరానికి కావాల్సినటువంటి విటమిన్స్ ని సమతుల్యంగా అందించడానికి, సామర్థ్యాన్ని, బలాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఈ B12 లోపాన్ని సాధించడం కోసం ఈ మూలికలు అనేటివి మనకు చాలా అద్భుతమైనగా పనిచేస్తాయి. ఇక బస్వాలకు వచ్చినట్లయితే కనుక రజత బస్వం కానివ్వండి, అబ్రక బస్వం కానివ్వండి, వంగ బస్వం కానివ్వండి, స్వర్ణ బస్వం కానివ్వండి, లేదా మన ఆల్రెడీ హీరక్ బస్వం, శిలాజిత్తు, ఇవన్నీ కూడా తిప్పసత్తు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కర్పూర శిలాజిత్తు కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ బస్వాలు అన్నీ కూడా శరీరానికి ఇమ్యూనిటీని, బలాన్ని, సామర్థ్యాన్ని పెంచడానికి, B12 శోషణ శక్తిని ఎక్కువ మోతాదులో పెంచడానికి, అంటే ఎక్కువగా మనం తీసుకున్న ప్రతి ఐటెం నుంచి కూడా ఎక్కువ మోతాదులో B12 ని గ్రహించడం కోసం, వాటిని సమతుల్యం చేయడం కోసం ఈ ఔషధాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. B12 లోపం ఇస్తే చాలా మంది చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ B12 లోపాన్ని అధిగమించడం కోసం ఎన్ని ఇంగ్లీష్ మాత్రలు వాడినా కొంతమందిలో అది అధికమైన సమస్యలు అధికంగా రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఆయుర్వేద మందుల ద్వారా వీటిని మనం సమతుల్యం చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.